2 నుంచి. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనం కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయ దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఒక రాజమార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. రాజమార్గంలో ఆ ఇళ్ళకి వెళ్ళినట్టు దేవుడు మంచి కృపడిస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు సంతోషంతో నువ్వు ఉంటావు. అది ఆ నూతన యొక్క గృహంలో దేవుడు ఇది వాగ్దానం. ఇది నేను ఇక్కడికి వస్తాను అనుకుంటే తెలుసుకుంటే ఇంకా ఇదే వాగ్దానంగా డేట్ ఇంకా మళ్ళీ టైం అయిపోయినాక కూడా చెప్పాలి. నేను ఎప్పుడు వస్తానో చెప్పలేదు. ఈరోజు మైకులు చనిపోయినాయని మైకులు ఎమర్జెన్సీ వేరే వాళ్ళు నాకు అదే తీసుకోమని ఇచ్చిండ్రు అనమాట. అందుకని చెప్పి వచ్చినా నేను శారీ తీసుకోమని అమౌంట్ ఇచ్చింటే దానికి మైకుల కోసం వచ్చిన కళ్ళద్దాల దగ్గరికి పోతే వాడి ఎంత చక్కగా ఇవి బాగా వేస్తున్నాయి. ఇంకొక పెయిన్ తీసుకుందామని వచ్చినాడు. బాగులేని ఇచ్చినాడు. 2 బాగులేని తీసుకొచ్చినాడు. 500 ఇచ్చి బాగులది అక్కడికి పోలేదు. అందరికి ఇచ్చిన దగ్గర అక్కడనే అది రిపేర్ స్టవ్ రిపేర్కి ఇచ్చిన ఇస్తే పక్కనే ఉంది రిపేర్. వాడు 6:30 లోపల వేస్తాను మేడం అంటే 6:30 లోపల ఏదైనా కొట్టుకున్నాను అని అప్పుడు నీకు కాల్ చేస్తాను. రేపు బాబా నీకు వందలు చేసి నీ ప్రాణానికి మేము ఇక్కడికి రావాలని అనుకోలేదు, కానీ అర్ధ విశ్వాసం మనం ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ప్రతిష్టోత్త దేవా ఈ సంవత్సరం అంతట్లో ఇంటి వరకు మీరు చేస్తున్న మేళ్ళకు ఉపకారాలు కమలను పరిశుద్ధాత్మతో శక్తులు నింపి మీ జ్ఞానాత్మతో నింపండి ప్రభా. ఉన్నత స్థాయికి ఆశ్రయించాలి. నూతన చేరాలి. మీకు రాయించండి. పాపను కూడా మీ జ్ఞానాత్మతో నింపండి. పెద్ద కుమారుడికి నా ప్రభావం మరి భాగం మీరు దీవించండి. చిన్న కుమారులో ఉన్న అవిధేయత దేవ నిర్లక్ష్య స్వామి స్టేడియం కాదు ముందు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వడానికి జ్ఞానం కలుగు చేయండి. మరి ఆంటీని కూడా మాత్రమే మీరు ఆస్వాదించండి ప్రభా. దేవరాజు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటాను ఇక్కడ దయచేయండి. దేవరాజు ప్రమోషన్ మీరు ఇచ్చారు. మీరు ముందే రిలీజ్ చేసినారు ప్రభావ. ఎంత గొప్ప దేవుడు నాయన. మరి బిడ్డకు నిద్ర రావట్లేదని కూడా మీరు తెలియజేశారు ప్రభా. మరి ఆమెకు మంచి నిద్ర దయచేయండి. ఎంతమంది నిద్ర లేనితో బాధపడుతున్నా వారందరికీ మంచి నిద్ర దయచేయండి. దేవ మంచి నిద్ర దయచేయండి. ఆయన మంచి నిద్ర మీరు దయచేయడం ప్రార్థన. దుష్ట శక్తులను కూడా మీరు లైవచ్చని ప్రార్థిస్తున్నాం. దేవ నా ప్రభా మమ్మల్ని బాధ పెట్టే ప్రతి దుష్ట శక్తులు మీరు తొలగించే దేవుడు అని మేము స్థితిస్తూ ఈ వాక్యం నెరవేర్చి నీ బిడ్డ పీస్ ఆఫ్ మైండ్ దయచేయండి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కంట చేయమ నేను చెప్పిన వాక్యాలను నువ్వు కంట చేస్తున్నా రాసుకొని కంట చేస్తే ఇది కూడా ప్రభా నూనెలో నచ్చిన వేసినాము ఆత్మక్రియను రాసుకుని పెద్ద బిడ్డ కాలం వరకు శక్తి నచ్చే దుష్ట శక్తులు వేసినాం లైఫ్ పచ్చబడి ప్రార్థిస్తాం. త్వరగా అక్కడ రోడ్డు వేయడానికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఆ కమలను మీరు దీవించండి. ఆమె మీల్ రిపోర్ట్ మీరు ఇస్తున్నారు. గైసెస్ బీపీ షుగర్ నార్మల్ మీరెక్కడ దేవా ప్రార్థన చేసినాం. మీరు ఎంత గొప్ప గొప్ప దయచేసిన అలాగే కమల విషయంలో అద్భుతం చేసినందుకు మీరు చూస్తే ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఖచ్చితంగా నీకు తెలియకుండా నేను మహిమపరుస్తున్న విధానం కంటే మంచి ఇచ్చారు. బిడ్డ నా ప్రభావ క్లాస్కి మాత్రం క్లాస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మీకు నా సాయంత్రం రిపోర్ట్ దయచుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమయానికి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనము ఈ సమయం మంది క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం. ప్రత్యేకంగా చాలామంది ప్రవక్తలు అంటే యెషయా యెహెజ్కేలు సాదోకు సంతతి గురించి ఎంత తేటగా 44వ అధ్యాయంలో చెప్పారు. అంటే యేసు ప్రభుల వారు యూదా గోత్రపు యొక్క వంశం అయినా కూడా లేవి వంశీయుడు కూడా. అందుకే యేసు ప్రభుల వారు రాజుగా ఉన్నారు. నిరంతర ప్రధాన యాజకుడు. అంటే యాజకులైన వాళ్ళు లేవీల నుంచే రావాలి. అందుకే తల్లి మరియను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రవచనం ఎప్పుడు కూడా నిరర్థం కాదు. దేవుడిచ్చిన మాట శక్తివంతమైంది. అది భూదిగంతాలకు బయలు వెళ్ళేది దేవుని మాట. దేవుని మాట ఇచ్చిన అంటే మాట నెరవేరుస్తాడు. తరతరములకు కూడా ఈ నిబంధననే దేవుడు చేశాడు. అయితే మనం అనుకుంటున్నాం పాత నిబంధనలోనే కదా యాజకులు ఉండేది, యాజకులు అంటే పురుషులే కదా అని అంటున్నారు. కానీ కాదు. మనం కొత్త నిబంధన దగ్గరికి వస్తే యేసు ప్రభుల వారు ఇచ్చిన నిబంధన కొత్త నిబంధన. అది అంటే పాత నిబంధనను నిర్వర్తిస్తూ పాత నిబంధన నెరవేరుస్తూ కొత్త నిబంధన చేసిన అది రక్త నిబంధన. యేసు రక్తంలో కడగబడిన వారు, కొనబడిన వారు, యేసు రక్తంను స్వాస్థ్యంగా పొందిన వారు కూడా ప్రతి ఒక్కరు. గలతీ 3:27 మీరు బాగా చదువుకోండి. తప్పుడు బోధలు చేసే వాళ్ళతో మాట్లాడండి.
అక్కడ తేటగా ఉంది, స్త్రీ అని, పురుషుడని, హెల్లేనీయుడని, గ్రీకు దేశస్థుడని ఏ భేదం లేదుంది. ఇంత తేటగా లేఖన భాగంలో చెప్పాడు. తర్వాత ఎవరైతే క్రీస్తు రక్తంలో కొనబడతారో వాళ్ళందరూ కూడా ప్రభువును ప్రకటించేవారుగా ఉండాలి, లేదా దేవునికి యాచకుగా ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినప్పుడు చీకటి అంటే పాతదంతా కూడా లయమైపోతుంది. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దేవుడు చేశాడు. అక్కడ మీరందరూ అంటే రక్తంలో కడగబడిన వాళ్ళందరూ మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మారు మనసు దైవజనులయ్యుండి కూడా విశ్వాసులయ్యండి మారు మనసు లేకపోతే వాళ్ళు పిహెచ్డి చేసినా రెవరెండ్లు ఎన్ని రెవరెండ్లు పెట్టుకున్నా కూడా వేస్ట్. మనసు మార్చుకోవాలి. దేవుడు కోరింది అదే. అలా ఎవరైతే క్రీస్తులో మరలా బార్న్ అగైన్ క్రిస్టియన్స్ మరలా జన్మిస్తారో వాళ్ళు రాజులుగా ఉంటారు, యాజకులుగా ఉంటారు. బికాజ్ యేసు ప్రభుల వారు కూడా రాజుగా ఉంటాడు, నిరంతరమైన రారాజు. తర్వాత నిరంతర యాజకులు, ఇంకా యాజకులు అనే వాళ్ళు ఉండరు. నిరంతర యాజకులుగా ఉంటూ మనల్ని కూడా ఏం చేస్తున్నా అంటే రాజులైన యాజక గుంపు అన్నాడు అక్కడ. ఇక్కడ యాజకులు కొంతమందే, ఇక్కడ లేవీలు మాత్రమే. అంటే అది కూడా సాదోకు సంతతి, కహతీలు, గెర్షోను, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు వీళ్ళు యాజకులు చేసేవాళ్ళు కాదు, ముగ్గురు లేవీలే. ఈ ముగ్గురు లేవీలలో స్పెషల్గా సాదోకు సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాదోకు సంతతిలో నుంచి వచ్చిందే జకర్యా క్రమంలో ఉన్నటువంటి జకర్యా, ఎలిజబెత్ కూడా లేవీరాలే. ధర్మశాస్త్ర ప్రకారము వారు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. లేవీలే. జకర్యా లేవీ, తర్వాత ఎలిజబెత్ కూడా లేవీరాలే. అలాగనే తల్లి మరియ కూడా లేవీ గోత్రీకురాలను. లేవీ గోత్రీకురాలు కాబట్టే తండ్రి అనే దేవుడు యూదా గోత్రంలో నుంచి వచ్చిన యోసేపును, లేవీ గోత్రం నుంచి వచ్చినటువంటి తల్లి మరియను దేవుడు ఏర్పాటు చేసుకొని వారిద్దరి ద్వారా యేసయ్య జననం జరగడానికి కారకులైనారు వాళ్ళు. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించు అన్నాడు. అది 100% అది దేవునికి మహిమకరంగా. డిసెంబర్ 25 ఎందుకు చేసుకుంటారు అని కామెంట్ చేసే కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా డిసెంబర్ 25 అని నేను గంటాపదంగా చెప్పగలను. ఎందుకు అంటే లూకాసు వార్తలో అక్కడ జనసంఖ్య, మొదటి ప్రజా సంఖ్య అని రాయబడింది. జనసంఖ్య రాసేటప్పుడు తేదీ, గంటలు అన్నీ వేస్తారు. తల్లిదండ్రుల యొక్క వంశావళిలో నుంచి రాస్తారు. వాళ్ళు నమోదు చేయబడ్డానికి వచ్చారు. మొదటి ప్రజా సంఖ్య వాళ్ళదే, యోసేపు మరియదే. యోసేపు మరియ అక్కడ జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు కాబట్టి అంత లోపల ఇంకా రాయక ముందే యేసయ్య జన్మించాడు. సో అందుకని వాళ్ళ యొక్క ఫ్యామిలీ అది. అప్పుడు యోసేపు, తర్వాత మరియ, తర్వాత యేసు ప్రభుల వారు ఈ సమయంలో ఇన్ని గంటలకు పుట్టాడు అన్నది లిఖితపూర్వకంగా ఉంది. అందుకనే మన వాక్యం సరిగా చదవకుండా మనం ఎవరో చెప్పింది విని 25 ఏడబుట్టాడు అనుకుంటారు. ప్రపంచమంతటా ఇది ఖచ్చితంగా ఎవరు అన్యులు కూడా యేసు ప్రభుల వారి జననం గురించి ఎంత ఉత్సాహంతో చేస్తుంటారు. చాలామంది క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఇది ప్రపంచమంతట్లో యేసయ్య జననం జరిగింది. అయితే అప్పుడెప్పుడో జన్మించిన యేసయ్యను గురించి ఇప్పుడు మనం ఆర్భాటాలు, హంగులు, ఉత్సవాలు, డ్యాన్సులు, నాటికలు కాదు. డ్యాన్సులు, నాటిక ద్వారా బ్రతుకు కూడా డ్యాన్స్ నాటకం అయిపోతుంది. ముఖ్యంగా మన హృదయంలో యేసయ్య జన్మించాడు. జన్మించిన యేసయ్య, ఎదిగే యేసయ్య మనం చూడాలి. ఎదిగిన యేసయ్య, ఆశ్చర్యకారం చేసే యేసయ్య నాలో నీలో ఉంటే నీ ద్వారా నా ద్వారా ఆశ్చర్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒక పాపిని రక్షణలోకి నడిపించడమే నిజమైన ఆశ్చర్యం. ఆ పాపి యొక్క హృదయం యొక్క గాయంను మాన్పి పాప రోగంను తొలగించడమే నిజమైన స్వస్థత. ఆత్మకు, మనసుకు, శరీరం కల్మషం నుండి పవిత్రగా చేయడానికే యేసయ్య జననం జరిగింది. సో యేసయ్య జన్మించినాడని మనం ఉత్సవాలు చేసుకునే దానికంటే ముందు మన హృదయంలో యేసయ్య జన్మించారా? జన్మించిన యేసయ్య ఎదుగుతూ ఉన్నాడా? ఎదిగిన యేసయ్య ద్వారా మనం ఆశ్చర్యాలు, అద్భుతాలు పొందుకుంటున్నామా? అలాగనే అనేక ఆత్మలను ప్రభు చెంతకు దేవుని రాజ్య వారసులుగా చేయడానికి యేసయ్య భారం కలిగి, ఆత్మల భారం కలిగి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి ప్రాంతానికి బుద్ధి చెప్పాడు. మరి మనం ఎంతమందికి బుద్ధి చెప్తున్నాం? పరిచయులను, శాస్త్రులను, సద్దుకైలు, ప్రధాన యాజకులే యేసయ్యని సెలవు వేశారు. కారణం యేసయ్య యథార్థంగా చెప్పిన లేఖన భాగాలు వాళ్ళకు నచ్చలేదు కాబట్టే. అయితే ఇప్పుడు కూడా యేసయ్య ముఖాముఖిగానే వాళ్ళని సున్నం కొట్టిన సమాధులని, లేదా నాలుక కింద సర్ప విషయాలు ఉన్నారని, వాళ్ళు వేషధారకులని,
ఇలాగా ముఖాననే వాళ్ళని గద్దించాడు. మనం ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళ చుట్టూ దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పి సరిదిద్దాలి, లేదంటే వాళ్ళు నరకానికి పోతారు. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి వాళ్ళకు పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వకపోతే వాళ్ళకి రక్షణ ఎలా వస్తుంది? రాదు. వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు నరకానికి పోయే ఉద్దేశం ఉంది అని అర్థం. కాబట్టి ప్రస్తుత సమాజంలో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి బాధ్యత ఒక కాపరే. యోహాను 21 తేటగా ఉంది, యేసుని ప్రేమించే వారందరూ కూడా కాపర్లే. కాబట్టి మనం యేసుని ప్రేమిస్తున్నాము అంటే అనేక ఆత్మలను మేపాలి, కాయాలి. అంటే వాక్యం చెప్పాలి. మనం చనిపోయే వరకు, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారు చనిపోయే వరకు అంతలోపలైనా రక్షణ వాళ్ళకు కలిగేలా ప్రార్థన చేయాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ నరకానికి పోకుండా మన వంతు ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి క్రిస్టమస్ అంటే ఒక ఆత్మను ప్రభులోకి నడిపించడం. ఒక ఆత్మ రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇంకొక ఆత్మలోకి యేసుని జన్మింప చేయడమే నిజమైన క్రిస్టమస్. చాలామంది క్రిస్టమస్కి ఎన్నెన్నో అర్థాలు చెప్తుంటారు, కానీ యేసయ్య అర్థం అదే. యేసయ్య వచ్చింది అందుకు, చెర నుంచి విడుదల, బీదలకు సువార్త ప్రకటించడమే. యేసయ్య లేని హృదయాలంతా పేద హృదయాలే. యేసయ్య కలిగిన వారు ఐశ్వర్యవంతులు. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమగల ప్రభా, మీకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఈ విధానంలో దేవా, నీ యొక్క సంఘంలో నీ యొక్క మహిమకరమైన విధానంలో అనేక సంవత్సరాలుగా మరి ఇక్కడ నడిపిస్తూ మీరు మా తల్లి చేస్తున్న పరిచర్యను బట్టి మీ యొక్క ప్రణాళిక, మీ పిలుపు లేకపోతే మేమిలాగా దేవా నిన్ను ప్రకటించే వారం కాం తండ్రి. నీ ఉచితమైన కృపను బట్టి, మరలా మీ దయారసం బట్టి 25 వరకు మమ్మల్ని కాపాడారు. 20 ఏళ్ళలో కూడా ఇంకా మైటి వైపున అనేక ప్రాంతం వెళ్ళటానికి అన్ని జనులు ప్రవాహంలాగా వస్తానన్నారు, పంపిస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తూ నిజమైన మార్పు ప్రతి విశ్వాసంలో దయచేయమని జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తన 91 నా ప్రభా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడని విశ్రమించువాడని మీరు సెలవిచ్చారు. దేవ, అక్క నీలో నా ప్రభ నా తల్లి మీరు రెక్కల చాటున ప్రార్థన వాక్యంలో ఎదిగింది చిన్నప్పటి నుంచి. ఆ ప్రార్థన 2 రెక్కలు ఆమెను ఆధ్యాత్మికంగా ఎదగ చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవ, ఆత్మీయంగా నీలో ఆనందించడానికి మీకు దయచేయండి. నూతన బలం, నూతన శక్తి దయచేయండి. ప్రతి గాబర వేసినామని గద్దించి కాతలుగా బంధించమని కాదు. ఎంత మందికో షుగర్ నార్మల్ చేసిన అక్క కూడా షుగర్ నార్మల్ చేసినారు కాబట్టి ఈ వయసు అయినా ఇక్కడి నుంచి నడిచి రాగలుగుతుంది. ప్రభా, ఇది ఎంత గొప్ప కృప, ఇది ఎంతగా నేను స్తుతిస్తున్నా. ఆమె ఆశను మీరు ఫలింపజేసి ఏ రోజు నా ప్రభా ఆమె శుక్రవారం కానీ మరి ఆదివారం కానీ మిస్ కాకుండా మీరు కృప దయచేస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. మీరే నాయకత్వం సాధనకి అన్ని కూడా మీరు నాయకత్వం మీ మేరను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆహారము ఏది తీసుకోవాలో ఈ దేహమునకు హానికరమైనది ఏది తీసుకోండి అని వాక్యంలో దేహమునకు హాని కలిగించే ఏది తీసుకోకుండా మీరే మీ జ్ఞానం వివేకం అక్కడికి దయచండి. విక్టోరియా కూడా ధైర్యం దయచండి. ఇందులో ఇద్దరు ఎంతో పరిచర్య చేస్తున్న వారిని బహుగా ఆస్వాదించండి తండ్రి. వారి చేసే పరిచర్య వారి పిల్లలకు ఆశ్చర్యకరంగా ఉండదు కాక. దేవా, గెస్టి నానికి ఉద్యోగం రావడానికి మార్గం చాలా చిన్న గైడ్మెంట్ మీరు దయచేయండి. లక్ష్మీదేవి అక్క ఎన్నిసార్లు నా ప్రభా అక్కకు నిజంగా ఆమె యొక్క కూతురులాగా ఎంత పరిచర్య చేస్తుంది. అక్క వాళ్ళ చెల్లి కూడా ఇక్కడ ఉంది, వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి పిల్లలు పుష్పని మీరు దీవించండి. మీ జ్ఞానాత్మతను భాగ్యాన్ని మాత్రమే మీ జ్ఞానాత్మత మీరు నింపండి. అలాగే నేను లక్ష్మీదేవి అక్క వారి కుమార్తె బేబీని మీ జ్ఞానాత్మత నింపండి. నాయన మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా నా ప్రభా, మరి ముఖ్యంగా నా తండ్రి దేవా, మరి ఐరన్ బండలో ఉన్నటువంటి అక్క వాళ్ళ పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు వాడి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. రవికి కూడా నా తల్లి మీరు మీ నామంలో మీ రక్తంలో డెకరేషన్ ఇస్తున్న అందరి కోసం ప్రార్థన చేయించింది అక్క. దేవ, అలాంటి అక్క నా ప్రభావ దీర్ఘాయుష్, దీర్ఘ బలాన్ని, దీని శక్తిని, నెమ్మది మీరు కలుగొచ్చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీరు చీట్లు వేసి దేశంలో విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టాత్మకంగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలో గానున్న భూమి ప్రతిష్ఠితమవును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశలా 50 మూరల మైదానం ఉండవలెను. కొలవబడిన ఈ స్థలం నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలంగా ఉన్న పరిశుద్ధ స్థలములను యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలంగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితంగా ఉండును. మందిరంలో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థంగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులందరికీ అది స్వాస్థంగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుపక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాన్ని కొలవగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్లు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థంగా ఉండదు. దేవుడి మహాపరిశుద్ధుని దయగలిగిన మా కన్నతండ్రి, ఇంతవరకు మీ దయలో మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన ఆరోగ్యము ఆయుష్ను ఇచ్చి ఈ విధంగా కూడుకొని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. తండ్రి మీకు అనేకమైన కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి మా జీవ పొలములతో మిమ్మల్ని ఆరాధించుకున్నాము తండ్రి. అది మీకు హోమంగా అర్పింపబడి ఉన్నామని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. పూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని మా అంతము వరకు తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు జ్ఞానము చక్కని స్వరమును మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించండి. కానీ తండ్రి ఈ విధంగా కూడుకున్నట్టుకు మా కొరకు ఏర్పాటు చేసిన కర్ణపీఠ మినిస్ట్రీస్ని బట్టి ఉన్నాను తండ్రి. తండ్రి మీ యొక్క జ్ఞానాత్మను తండ్రి మాకు తల్లిగా ఉన్న సలూన్ టీచర్ గారి పైన కుమరించండి. మీ దయలోను మీ వాక్యంలోనూ నిత్యము మమ్మల్ని పోషించి మీ పిల్లలుగా తండ్రి ఈ భూమి మీద నిలబెట్టాలని మిమ్మల్ని గూర్చి తండ్రి ప్రచురించాలని అనేక మందికి తండ్రి మీ మహిమను కనపరచాలని నిరంతరం వారి ఆత్మ తండ్రి మీ సన్నిధిలో ఎంతగానో మొరపెడుతున్నారు తండ్రి. వారి ప్రార్థన అంతటిని మీరు ఆలోకించండి దేవా. వారికి కావాల్సిన ఆరోగ్యము మంచి ఆయుష్ను ఆయన కాలం అంతా అనుగ్రహించండి తండ్రి. చేరొచ్చిన మా అందరినీ తండ్రి మీ యొక్క ఆశీర్వాదం చేత నిత్యము నడిపించండి దేవా. మేము ఇహలోక సంబంధమైన ఆశల నిమిత్తం మేము నడుకొనగా తండ్రి మా బ్రతుకుకాలం దేనికని మేము గ్రహించి తండ్రి మా ఆయుష్కాలాన్ని మీ సన్నిధిలో వెళ్ళబుచ్చి మీరున్న మహాలోకాన్ని చేరుకోవాలన్న జ్ఞానంతో తండ్రి నిరంతరం మేము మహిమపరచుటకు కృప అనుగ్రహించండి దేవా. వింటుండగా మీ వాక్యంలో తండ్రి ధ్యానిస్తుండగా తండ్రి వింటున్న మాకు మంచి జ్ఞానము వివేకమును తండ్రి సాత్వికమైన హృదయాన్ని ప్రసాదించండి. చెబుతున్న తండ్రి తల్లి గారు కూడా మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి సహాయం తోడుగా ఉంచండి తండ్రి. మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ తండ్రి మీ కొరకు బ్రతికే వారిగా ఈ భూమి మీద మమ్మల్ని అందరూ వర్ధిల్ల చేయమని కోరుకుంటూ రానని పిల్లల్ని తండ్రి సమస్తములు తండ్రి మీ సన్నిధిలో ఉంచుతూ క్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. దేవా మీకు ఈ రోజు చేసే స్తుతి యాగం ఎప్పుడైనా శ్వాస యాగంగా ఉండాలని అందరూ కూడి దేవా వ్యక్తిగతంగా మేము ప్రతిరోజు ఎక్కడ ధ్యానం చేసుకున్నా ఈ రోజు మాత్రం అందరం ఏకంగా కూడి నిన్ను ఆరాధించాలని నీ యందు మా అందరిని ఆనందించాలని నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని మీరు ఇష్టపడినందుకు మేము స్తుతిస్తున్నాం
దేవా ఈ ఉదయ కాల సమయంలో ప్రతి బిడ్డ పైన మెండైన దీవెన మెండుగా ప్రోక్షిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. మీ రక్తంలో ప్రోక్షణ దేవా స్తోత్రం, మీ ఆత్మతో నింపుతున్న దేవా స్తోత్రం, మీ నామంలో స్త్రీలు వేస్తున్న దేవా స్తోత్రం, దేవా మీ వాక్యంతో నింపుతున్న దేవా స్తోత్రం. మీ యొక్క నా ప్రభ నా తండ్రి అందరిగా మా తండ్రి ప్రతి విధమైన అందరిగా చేసుకుంటూ లైఫ్ వచ్చి మీ శక్తిని, మీ ప్రభావం, మీ జ్ఞానం, మీ వివేకాన్ని బిడ్డగా నిర్వహిస్తున్న దేవా స్తోత్రం. మా అవివేకాన్ని కొట్టివేస్తున్న దేవా స్తోత్రం, మా అజ్ఞాన్ని కొట్టివేస్తున్న దేవా స్తోత్రం, మా బలహీనత కొట్టివేస్తున్న దేవా స్తోత్రం, మా శక్తిహీనత కొట్టివేస్తున్న దేవా స్తోత్రం, మా ప్రతి చీకటి క్రియ లయపరుస్తున్న దేవా స్తోత్రం. మీరు పరిశుద్ధంగా మా పరిశుద్ధ పరుస్తున్న దేవా స్తోత్రం, దేవ పరిశుద్ధ పరుస్తున్న దేవా స్తోత్రం. ఈ సమయం దగ్గర చేసిన ఒక్కొక్క బిడ్డల ఆత్మకు, మనసుకు, శరీరం కల్మచుని పవిత్రంగా చేస్తున్న దేవా స్తోత్రం. దేవ మా శరీరంలో బయట హృదయం పరిశుద్ధమైన స్థలంగా ప్రత్యేకించి ప్రతిష్ఠించును గాక. అది మీకు ఇష్టమైన స్థలం, మీరు కోరుకున్న స్థలం, మీరు కోరుకున్న గవ్య స్థలం. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ సమయంలో ప్రతి బిడ్డను మీరు ప్రతిష్ఠించుము, ప్రతి బిడ్డను ప్రత్యేకించుము, ప్రతి బిడ్డను ఏర్పరచుకోండి. ప్రతి బిడ్డ నా తల్లి మీకు ఇష్టమైన హృదయంగా నా తల్లి వారి హృదయాలు మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. మరిసారి నా ప్రభా చెల్లించిన బిడ్డలందరిని బట్టి పాడిన వారిని, ప్రార్థించిన వారిని, వాక్యం చదివిన వారిని, దేవ నా ప్రభా కరుణా బిడ్డలు వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారిని, లేఖన భాగాలు చెప్పిన చిన్ని బిడ్డలు మీ జ్ఞానాత్మతో మరి నింపినందుకు స్తోత్రం. ఈ బిడ్డ లేఖన భాగాలు వారి జీవితంలో దేవా వెలుగుబాటుగా ఉండటానికి, వారికి జీవితంలో ఉన్న చీకటిని లయపరచడానికి, వారి కుటుంబంలో చీకటిని లయపరచడానికి, దేవా వాక్యం నేర్చుకున్న ఈ బిడ్డలు వీధిలో వెళుతున్నప్పుడు మాత్రమే ఆ వీధికి వెలుగుకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా వాక్యం నేర్చుకున్న ఈ బిడ్డలు మాత్రమే స్కూల్కు వెళ్ళినప్పుడు ఆ స్కూల్కు వెలుగు బిడ్డలుగా ఉండలాగా మీ కృప దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డల ప్రతిష్ఠిత స్థలం చెప్పండి, మళ్ళీ చెప్పాలా? ప్రతిష్ఠిత స్థలము, దాని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ యొక్క 45వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల దాకా చదివితే తండ్రి అయిన దేవుడు మనకందరికీ కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని హెచ్చరికలు, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగే చేసే మాటల్ని ఆయన మాట్లాడతారు. కానీ మనము రిసీవింగ్ చేసుకునే విధానంలో ఉంటుంది. కొంతమంది హెచ్చరికలను శాపాలనుకుంటే వాళ్ళు శాపాలే, అవునా కదా? ఇది హెచ్చరిక, నీతిమంతుడు హెచ్చరించుట, నీతిమంతుడు గద్దించుట మనకి ఎలా ఉండాలంట? తైలాభిషేకం. ఎలా ఉండాలి? మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. నీతిమంతుడు అంటే యేసే రక్తంలో కడగబడి, కొనబడి, ప్రత్యేకించబడి, ప్రతిష్ఠించబడి, పంపబడినటువంటి వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు ఒక విశ్వాసి కానీ, ఒక తల్లి, ఆత్మీయ తల్లి కానీ, ఆత్మీయ తండ్రి కానీ, దైవజనులు, సేవకులు, ఎల్డర్స్ ఎవరైనా, ఒకవేళ మీకు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు, గురువులు, పెద్దలు ఎవరైనా నీతి సూక్తులు చెప్పినప్పుడు వాటిని ఎప్పుడు కూడా మనం పెడచెవిన పెట్టలేదు. వాటిలో ఉన్న అంతరర్థాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ యొక్క అర్థమే మనకు వెలుగుమయంగా నడిపిస్తుంది. మన నోటి మాటను బట్టే ఆ వాక్యం మనలో స్థిరపరచబడుతుంది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మాటలను అపార్థం చేసుకుంటామో అది అపార్థంగా నిలిచిపోతాయి. ఇప్పుడు ఎక్కువగా చిన్న బిడ్డలు లేఖన భాగాలు చెప్తున్నారు కదా. ఈ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే స్వతంత్రించుకొని ఆ వాక్యము ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న చీకటి తొలగిస్తాడు ఒకటి దేవుడు. వాళ్ళు వీధిలో వెళ్తుంటే ఆ వీధిలో ఉన్న చీకటి అంటే చుట్టూ చీకటి ఉన్నా వాళ్ళకి వెలుగు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు పాఠశాలలో కూడా వెలుగుగా ఉండి వాళ్ళను హైలైట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ మహికి ఎంత ఇదిగా దేవుడు ఆమెకు ఫస్ట్ వచ్చింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది పిల్లలు పాప కూడా చింతల్లి కదా, చింతల్లికి ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం అది. ఈ పిల్లలు కూడా చక్కగా పాడుతున్నారని అనేక మంది నాతో మాట్లాడుతున్నారు. పిల్లగా పాడింది అంటే అవును పిల్లలే అని. వాళ్ళు ముగ్గురు అక్కడంటే ఎంత చక్కగా పాడతారు. రోజు ఆపేటప్పుడు వాళ్ళ పాటలే ఉంటాయి. 3-4 పాటలు పాడతాం. తర్వాత పెద్దలు వస్తారు. అప్పుడు పెద్దలు అంటే వీళ్ళు ముందు నన్ను గైడ్ చేస్తున్నారు. ఏసై కూడా బాగా ఏసుగా మనం గైడ్ చేస్తున్నారు. క్రిస్టమస్ సందర్భంలో మనం ఎక్కువగా ఏసయ్య జననాన్ని గురించి ధ్యానం చేస్తాం కదా, అందరం అంతే. మరి ఏసయ్య జన్మించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి కదా. ఇక్కడ దేవుడు 45వ అధ్యాయం యెహెజ్కేలులో ముందే ఏసయ్య జననానికి ముందే కొన్ని స్థలాలను ప్రత్యేకించి ప్రతిష్ఠించినాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 45వ అధ్యాయము 1-2 వచనాలు చదవనమ్మా. మీరు చీట్లు వేసి దేశంలో
విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ఆన్లైన్ చేసుకోండి. ప్రతిష్ఠిత అర్పణ, మొదటి అర్పణ ఇది. ప్రతిష్ఠిత అర్పణ. దేవుడు మనకు అర్పణ ఇచ్చే అర్పణలన్నిట్లో ఈ ప్రతిష్ఠితమైన స్థలం అనేది చాలా చాలా ప్రాధాన్యం. అంటే ప్రతిష్ఠితమైన స్థలమే లేకపోతే మన అర్పణ ఎక్కడికి వెళ్ళి అర్పిస్తాం మనం? అవును కదా, ముందు స్థలం కావాలి వద్దా? మనం అర్పించడానికి అర్పణలు అంటే మనం అర్పణలు అర్పించడానికి సంఘానికి పోతుంటాం కదా. అక్కడ ఒక స్థలం ఉంది, ఒక ఆ స్థలంతో సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది, దాంట్లో మనం అర్పణ అర్పిస్తాం. ఎక్కడంటే ఇక్కడ అర్పణ అర్పించడానికి ఉందా? అవకాశము లేదు. ప్రత్యేకమైన స్థలంలో మనం మొక్కుబడులను అర్పిస్తాం, లేదా ప్రత్యేకమైన స్థలంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రత్యేకమైన స్థలానికి మనం అందరం కూడా వెళ్తాం. అంటే ప్రత్యేకంగా వారంలో ఒక్కసారైనా అనే మాట. అందరూ రోజు రావాలి. అనుదినము నా గడప ఎద్దు చేరి, నా ద్వారబంధంలో చేరి నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు అన్నారు. కనీసము ఆదివారం రోజు, అప్పుడు శనివారం ఉంది కానీ ఆదివారం అయినా మీరు కుటుంబాలతో మీరు అందరూ రావాలి అంటున్నారు. మరి ఇక్కడ మీ కుటుంబాల్లో అందరూ దేవుని సొంత ఉన్నారు లేదా ఆత్మ పరిశీలన చేసుకోండి. అందరూ లేకపోతే దేవుడిని లెక్కడుతాడు, ఆ యజమాని లెక్కడుతాడు. ఇక్కడ వీళ్ళకు కూడా అధికారులు ఉన్నారు. ఆ అధికారులకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు మీ భాగం అంటే విభాగించినప్పుడు, అంటే మనకు కూడా ఇక్కడ ఇళ్ళ స్థలాలు పంచుతారు కదా, ఇళ్ళ స్థలాలు పంచేటప్పుడు ఖచ్చితంగా దేవాలయంకు దేవుడి పిల్లలకు భాగం తీసుకెళ్తారు. అదే వారి స్వాస్థ్యం అన్నారు. వాళ్ళు ఇల్లు అక్కడనే కట్టుకోవాలి, వేరే చోట ఎక్కడంటే అక్కడ కట్టుకోవాలి. ప్రతిష్ఠితమైన స్థలంలోనే ఆ యొక్క స్థలం కట్టాలి. అందుకని ముందు స్థలం మీరు విభాగించినప్పుడు మొదట దేవుని కోసం మీరు తీయండి అన్నాడు. ఇక్కడ గుడిలో కూడా ఈ వాక్యం ఆయన చదివి గట్టిగా గర్జించి చెప్పినాడు. అక్కడ చెప్పినప్పుడు నాన్న చెప్పాడు, ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఆ తర్వాత యాకోబు మామయ్య వచ్చారు. ఆ మామ వచ్చినప్పుడు 10 సెంట్లు ఇచ్చినట్టు నాకు వాళ్ళే చెప్పారు. అక్కడ మా స్థలం ఉంది, అది ఎప్పుడు పోవాలి, ప్లేట్ చేయండి అంటే మీరు ఎందుకు గుడిలో ఉన్నారన్నాను క్యాజువల్గా. కాదు ఒక భూభాగ ప్రతిష్ఠించాలి ఉంది, అది నాన్న చెప్పినారు అప్పుడు. కానీ నాన్న వచ్చేసేలా నాన్న తీసుకోలేదు. కానీ వీళ్ళకు తర్వాత చాలా మంది పాస్టర్స్కి ఇచ్చినారు వేరే వేరే విధానంలో, కానీ నాన్న మాత్రం తీసుకోలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ తీసుకోలేదు అనే మాట అర్థమైంది అంటే, మేము ఇక్కడ ఈ రోజు ఉంటాం, రేపు మళ్ళా తర్వాత ఇంకో చోట తెండికలకు వెళ్తాం. అప్పుడు ఈ భూమిని ఎవరికి ఇవ్వాలి కదా, ప్రశ్న వస్తుందా లేదా? ఇక్కడ ఉంటాం కాబట్టి సరే ఇక్కడనే ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. యాక్చువల్గా నాన్నకు పూర్ణ హక్కు ఉంది. 4 times ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు నాన్న వద్దన్నాడు, ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినాడు ఇంత శ్రేష్టమైన. ఇక్కడ పనిచేసిన పాస్టర్లో ఎవరికైనా ఉందా? లేదు కదా. థ్యాంక్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే మనం న్యాయబద్ధమైన విధానంలో ఒక ఆలోచన మనం చేసినప్పుడు, ఇక్కడ వీళ్ళకు నియమించిన యాజకులు అయితే అక్కడ వాళ్ళు చనిపోయే వరకు కూడా అక్కడే ఉండాలి వాళ్ళు. అది పద్ధతి. అందుకనే ఇక్కడ వీళ్ళకు భూభాగంలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలను. అంతా ఈ ప్రకారమే మన మిషనరీస్ కూడా సీసీ చార్జ్ కట్టి దాని చుట్టూ కూడా కొన్ని గదులు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా పోతే చూడండి. ఆ గదులలో పాస్టర్స్ సెమినార్ జరిగేది. ఒక్క నెల ఎంత చిన్నగా ఉండేవాళ్ళు. వాళ్ళకి స్టవ్, వంట పాత్రలు అన్ని ఇస్తారు. అక్కడనే వండుకుని అక్కడనే తినాలా. నెల వరకు అక్కడనే ఆధ్యాత్మికం ఫ్యామిలీస్తో విత్ ఫ్యామిలీస్తో. అది ఎవరెవరు అంటే పాస్టర్ గారు, పాస్టర్ ఫ్యామిలీ, టీచర్ అంటే మన స్కూల్లో ఇక్కడ పనిచేస్తారు కదా ఏబిఎం స్కూల్లో, ఆ టీచర్స్ ఫ్యామిలీ, 1-2 సంఘ పెద్దలు డెలిగేట్స్గా వస్తారు అంతే. వేరే వాళ్ళని అలౌ చేయరు. వాళ్ళకు కొన్ని ఇస్తారు మన థాట్స్, వాటి ప్రకారమే వాళ్ళకి అక్కడ భోజనాలు అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. వాళ్ళు తక్కువ లేకుండా. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అదండి ఇక్కడనే. అంటే మన మిషనరీస్ ఎంత ఇదిగా దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు పాటించినారు. ఆ ఆజ్ఞను వాళ్ళు చిరచాపించినారు. అది బ్లెస్సింగ్స్ అన్నమాట. తర్వాత ఏమంటాడు, వారి సరిహద్దులన్నిటిలోగా ఉన్న భూమి ప్రతిష్ఠితమగును. ఆ దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చోకము ఏర్పడవలను. దానికి 4 దిశలా అంటే ఒక భూభాగం ఏర్పాటు చేసి 4 దిశలా కూడా ఏమంటున్నాడు అక్కడ
25,000 కొల్లకర్ర నిడివియు 10,000 కొరకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచి వేయబడినాడు. నలు దిశల అంటే మీరు క్యాల్కులేట్ చేయాలి. సేమ్ శిశు చర్చ్ అలాగే ఉంది. మధ్యన చర్చ్ ఉంది, అటువైపు ఇటువైపు 4 దిశలా ఉంది భూభాగం. ఎంత ఇదిగా వాళ్ళు దేవునికి భయపడి చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనకున్నటువంటి చర్చిలో కూడా 4 దిశలు అలా ఉండాలి. అప్పుడు ఎప్పుడో చెప్పాను నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లేఖన భాగము అంటే వరుస క్రమంలో మనం ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉండేది కాబట్టి అలాగా చెప్తూ ఉన్న సమయంలో నేను 5 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ పూర్తి చేయబడుతుంది సంఘంలో రెగ్యులర్ గా బైబిల్ స్టడీ చేసినట్టు. ఒకరోజు నేను ఈ మాట చెప్పిన, చర్చి ఉంది కానీ చర్చికి ముందు మాత్రమే స్థలం ఉంది, అటువైపు కొంచెం ఉంది కానీ ఇటువైపు లేదు, వెనకాల కూడా లేదు. తర్వాత ఇది చెప్పిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ చర్చిని ఎక్స్టెన్షన్ చేసిన. అప్పుడు నాన్న కూడా నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నాన్న వచ్చింది. అప్పుడు నాన్న ఇది చదివి నేను అన్నా, మళ్ళీ ఏంటి నాన్న ఈ చర్చికి లేదే, సిటీ చర్చుకుంది, స్టాండింగ్ చర్చుకుంది, సిటీ చర్చుకుంది, రాకుడు చర్చుకుంది, చాలా చర్చుకుంది. ఈ చర్చెస్ అందరిలో ఖాళీ స్థలం అంతా చుట్టుపక్కల ఉంది 4 దిశలు. కానీ ఎందుకు గూడు స్థలానికి లేదు అన్నా నేను. అప్పటికి ఇక్కడ టీచర్కి వచ్చాను కాబట్టి కొంత దేవుడు జ్ఞానం ఇచ్చినారు కాబట్టి అప్పుడు అన్నప్పుడు మళ్ళా అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఒకరొకరు ఒక ఆ పుల్పిట్ అంతా విజయపేట అంటే మా మామయ్య వాళ్ళు ఆ పుల్పిట్ ఇప్పుడు ఉంది కదా అదంతా. తర్వాత ఇంకా ఆ పక్కన ఇప్పుడు కొన్నాను ఇక్కడ అక్కడ దేవుడికి తీసుకోవద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు కట్టిన వరకే ఉంది కానీ మళ్ళీ వెనకాల ఖాళీ స్థలం అయితే లేదు. చర్చికి ఈ వెనకాల ఖాళీ స్థలం అటువైపు ఇటువైపు 3 వైపులో ఉంది ఖాళీ స్థలం. దానికి కళ్యాణ మండపం కూడా చేస్తున్నారు, దేవుడికి తీసుకోవద్దు. అలాగా దేవుడు నిర్ణయించిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనము వాటిని గణాంక విధానంలో మనం లెక్కలు వేసుకోవాలి. మన యొక్క జీవితంలో మనం ఎలా లెక్కలు వేసుకుంటామో దేవుడు ఇచ్చిన మాటలకు ప్రతి దానికి లెక్కలు ఉంటాయి. ఇక్కడ లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ 23 అంటే లెక్కలే కదా, మన మ్యాథ్స్ అవి. అందుకని మ్యాథ్స్ ఉంది వాక్యంలో, సైన్స్ ఉంది, సోషల్ ఉంది. తర్వాత అసలు అన్ని బుక్స్ మీరు డిక్షనరీలో మెడిటేట్ చేసిన అన్ని డిక్షనరీలో మీరు చదివినా కూడా మీకు గ్రామర్ స్వచ్ఛమైంది రాదు. ఇందులోనే వస్తారు. ఇంగ్లీష్ లో గ్రామర్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు గ్రామర్ తెలుగు బైబిల్లో ఉంది. సో ఇది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ప్రత్యేకించాడు. ఇది ఒకటి. రెండవది ఏమంటున్నాడు అంటే ఆయన చూడండి 4వ వచనం, అది ఈ ప్రతిష్ఠిత స్థలంలో మీరు ఏర్పాటు చేసిన తర్వాత యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు, అది పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. ఎంత తేటగా మాట్లాడుతున్నారు అంటే యాజకులు ఆ ప్రాంతంలోనే బయట ఉండకూడదు, రోడ్డు బయట అస్సలు ఉండకూడదు. పాస్టర్స్ రోడ్డు బయట కట్టించినారు కదా, అది తప్పదు. అప్పుడు లోపలనే ఉండేది. ప్రతి సంఘానికి లోపల ఉంది. మీరు ఎక్కడైనా చూసుకోండి. శ్రీ చర్చికి లోపలనే ఉంది కదా, స్టాండింగ్ చర్చికి లోపల, గిఫ్ట్ చర్చికి లోపలనే ఉంది, తర్వాత ప్రార్థనా మందిరానికి లోపల ఉంది, అన్నిటికీ లోపలనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎక్కడుంది? బయట ఉండొచ్చు. నా మరి వినరు, వాక్యం చదవరు వాళ్ళు. వాక్యం చదివితే తెలుస్తుంది. దేవుని మందిరం ప్రతిష్ఠించిన ఆ ప్రాంతంలోనే దైవశక్తి ఉండాలి. కారణం ఏంటంటే 24 hours దేవుని మందిరాన్ని వాక్ చేస్తూ ఉండాలి. 24 గంటలు లేదా పొద్దు నుంచి 6 నుంచి లేదా పడుకునే వరకైనా ఎవరి మందిరంలోకి వస్తున్నారు ఏంటని సెర్చ్ చేయాలి. ఇక్కడ తేటగా దేవుడు రాశాడు. అన్ని సంఘాలు టెక్నికల్లో కూడా అక్కడే ఉంది. కాస్ట్ యొక్క బిల్ అన్నమాట. తర్వాత పోయి అడగండి కావాలైతే. కానీ ఇక్కడ ఎక్కడుంది? అందుకే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ప్రతిష్ఠిత స్థలంలో లేకపోతే అందుకే గొడవలు వస్తాయి. ఇక్కడ ఉన్నంత వరకు అందరు పీస్ఫుల్ గా ఉన్నారు. ఈ ప్రాంగణంలో ఉన్నంత వరకు పీస్ఫుల్ గా ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ ఉన్నాయో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. లేవు గుడుల్లో గొడవలు, అస్సలు గొడవలు. ఎంత పీస్ అంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. అంత ప్రేమ. ఆ ప్రేమకే మా అమ్మ వీళ్ళైపోయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి చనిపోయిందంటే ఆమె చూడండి మీరు ఎంత ప్రేమించినారు, చాలా ప్రేమించినారు అప్పుడు వాళ్ళు. నేను 5వ తరగతి కాబట్టి నాకు బాగా గుర్తుంది. అమ్మ చెప్పినవన్నీ గుర్తుంది. ఏ సంఘ పెద్ద ఏం తీసుకొచ్చేవాడు అనేది కూడా మాకు చెప్పింది. మలాకి తాత
పాముల దావీదు, బెక్కం దేవుచి, పురుషోత్తం తాత వాళ్ళ కన్నటువంటి సోనా మసులు బ్యాగ్ మోగిస్తున్నంత వరకు మోస్తుంటారు మా ఇంటికి. కర్నూలు జరిగిన సొంత ఇల్లు అక్కడ. ఇక్కడ ఇస్తారు, ఇక్కడ లేనప్పుడు మళ్ళీ అక్కడ ప్రతిదీ. ఇక మలాకి తాత వాళ్ళ ఇంట్లో నుంచి ప్రతిరోజు పాలు పట్టిపి నిండా, నెలకు ఒకసారి నెయ్యి ఆంటీ తాత వాళ్ళ ఇంకా కొంతమంది. ఎందుకు నేను చెప్తాను, ఇక్కడ ఉంది వాక్యంలో ఉన్నది వాళ్ళు చేస్తున్నాం. ఈ వాక్యాలు నేను చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్నాను. నిన్న చెప్పాను నేను, ప్రతిష్ఠితమైన ప్రతి దానిలో దైవ చెల్లకు ఇవ్వాలని చెప్పాను కదా. విన్నారా? ఎంతమంది విన్నారు? విన్నవాళ్ళు చేతులు తెలియదు. ఏమి ఇంతైనా మీరు వినింది చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు వినలేదా? 27వ వచనం నుంచి చదవండి. ఇదంతా యాజకుల గురించే ఉంది. 27వ వచనం అంటే 44, 27. పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. తన కోసం అర్పించాలా, వేరే వాళ్ళకు అర్పించే బలి పశు మాంసం అంతా వాళ్ళకే యాజకులు. మళ్ళీ తర్వాత కింద రాస్తాడు, ఆ బలి పశు మాంసము ఒకరికి స్వాస్థ్యమో, నేనే వాళ్ళకి స్వాస్థ్యం అంటాడు ఇక్కడ. ఆ తర్వాత ఏమంటా అంటే దేవునికి ప్రతిష్ఠితమగు వస్తువులన్నీ చెప్పాను కదా. చాలా మంది ఉద్యోగం రావాల్సిన వాళ్ళు ఆ ఉద్యోగం గురించి ఏదో ఒకటి మొక్కుబడు, పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లల బొమ్మలు, మగ పిల్లల బొమ్మలు, ఆడపిల్లల బొమ్మలు, ఉయ్యాలు, లేదా ఫ్లైట్లో పోయేవారు. నేను అక్కడ చూసిన, కడపలో చూసిన, అప్పుడు ఇది గుర్తొచ్చిన. కడపలో విమానం, బంగారు విమానం ఉంది, చిన్నగా కొంచెం చేసి పెట్టినా, దానితో అన్ని కట్టిండారు. గాజు గ్లాసులో చాలా పకడ్బందీగా ఉంటాయి. బంగారు, వెండి, ఏ విధంగా పళ్ళాలు, పెద్ద పెద్ద పళ్ళాలు, గ్లాసులు, ద్రాక్షారసం పోసేటటువంటి అవన్నీ ప్రతిష్ఠితం. అంటే ఇవి మళ్ళీ వాళ్ళు దైవ సేవకులే వాడాలి, వేరే వాళ్ళు వాడకూడదు. కొన్ని అక్కడ ఉంచుతారు, మిగతావన్నీ అక్కడ పనిచేసే పరిచయం చేసే యాజకులకు మాత్రమే చెల్లుతారు. వాళ్ళ బ్రతికినంత వరకు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ అమ్మకూడదు. బంగారు పాత్రలు ఏదంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడ పెట్టవచ్చు, కానీ అమ్మకూడదు కదా. మళ్ళీ వేరే యాజకులు వస్తే అక్కడ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అలా ఉంది అక్కడ కడపలో. తర్వాత కేథలిక్ చర్చిలో తర్వాత చూడండి ఇంకేమైనా పిండి పిసికేటటువంటి ముద్దలో యాజకులకు ఏమన్నా మొదటి ముద్ద బదులు మొదటి చపాతీ ఇవ్వచ్చు. లేనప్పుడు కొన్ని ఊళ్ళలో చెప్పాయి చేసినారు అలాగే. తర్వాత లేదంటే పిడికలు బియ్యాలి. అమ్మ అప్పుడు చెప్పేది, చాలా మంది తీసి పెట్టి ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఏమైనా నాకు తెలియదు. మధ్య నేను వచ్చేసరికి అవన్నీ లేదు, ఏది లేదు. వేయాలు వేయకూడదు అంటే అప్పుడు వేసేవాళ్ళు కాదు. మళ్ళీ వేయాలు వేస్తే మళ్ళీ గుర్తించింది కదా. మళ్ళీ ఇప్పుడు బయట అందరూ వేయడాక సీక్రెట్గా. అసలు వేలం దేవుడికి ఇచ్చింది, వేలం వేయకూడదు. దైవజనులకు ఇవ్వాలి, ప్రతిష్ఠితమని. అన్ని ప్రతిష్ఠితం. ఇంకా వాక్యంలో తేడా పొట్టెలు వేస్తుంది, పొట్టెలు దైవజనులకు ఇవ్వాలి. మనం ఏమంటే ఆ పొట్టేలు 10,000 ఉంటుంది, 10,000 ఎందుకు ఇస్తాం సార్కి? చూడండి, దేవుడి మాట ప్రకారం చేస్తే ఆశీర్వాదం. పక్షులలో ఏమైనా వేటాడి వస్తే వాటిలో ప్రతి దాన్ని, కానీ వీళ్ళు ఏం చేయకూడదు అంటే చచ్చిన దానిని కానీ చిల్చబడిన దాన్ని కానీ యాజకులు ఏం చేయకూడదు, భుజించకూడదు. చచ్చిన దానిని అంటే వేరే వాళ్ళు కోసుకొని చంపింది కూడా తినకూడదు. అదే ఇప్పుడు మన దేవుళ్ళకి అట్ట చేసిందో కదా. కానీ మనము దాన్ని చేయాలంటే యాజకుడు వచ్చి దాన్ని కొయ్యాలి. ఇప్పుడు యాజకుడు లేరు కాబట్టి ముస్లిమ్స్ అని కొయిస్తున్నారు. అర్థమైందా మీకు? ముస్లిమ్స్ కోస్తారు, వాళ్ళు ఏదో చేసి నమాజ్ చదివి చేస్తారు. యాక్చువల్గా అయితే యాజకుడే దాన్ని వదిలించాలి, వేరే వాళ్ళు వదిలించకూడదు. ఇక్కడ ఇది నియమం. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఇవి యాజకుల యొక్క సొత్తు అనమాట. వాళ్ళు ఏది కొనుక్కోకూడదు, వండుకోకూడదు, వాళ్ళ ఇంట్లో వంటలే చేయకూడదు. వేరే వాళ్ళు తెచ్చిన ఆహార పదార్థంలో వాళ్ళు తినాలి, ఏది తెస్తారు. తర్వాత చూడండి, ఇంకా ఈ పరిచర్య చేయ వాళ్ళకే ఇది ప్రతిష్ఠిత స్థలంగా ఉంటుంది. మందిరంలో పరిచర్య చేయుచున్న లేవీలు ఇల్లు కట్టుకొని ఏం చేయాలంటే అక్కడ నివసించాలి. ఇల్లు కట్టుకొని నివసించాలి అనింది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యం ఇది. తర్వాత మనం చూస్తే ఈ ప్రతిష్ఠితమైన భాగము ప్రతి పట్టణంలో ఉండాలి. అందుకని అంటాడు 7వ వచనంలో, ప్రతిష్ఠిత భాగములకు పట్టణంలోకైనను ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమరగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణంలోకైనా ఏర్పడిన దేశమునకు ఇరుపక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయాలి. అధిపతి అంటే ఆ సంఘాన్ని ఏలేటటువంటి అధిపతి యాజకుడు. అక్కడనే వాళ్ళ ప్రాంగణంలో వాళ్ళు. ఇంకా చాలా ఉంది, మీరు తరగతి చదువుకోండి. ఇప్పుడు నేను ఎందుకు ఇది ప్రతిష్ఠిత స్థలం అని చెప్పడానికి కారణం ఏంటంటే యేసయ్య జనం కూడా
ప్రతిష్ఠిత స్థలంలోనే జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ బెత్లెహేము గ్రామం, బెత్లెహేము అన్నది చాలా కుగ్రామం. అప్పుడు ఈ బెత్లెహేమునకు ఫస్ట్ యాకోబు వెళ్ళాడు. యాకోబు నుంచే ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చినాయి కదా. యాకోబు వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు బెత్లెహేమును చాలా ఇష్టంగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడనే రాహేలు సమాధి చేశాడు. తర్వాత అదే బెత్లెహేములోనే ఎవరు జన్మించారు చెప్పండి త్వరగా, యేసుల కంటే ముందు. అదే బెత్లెహేములో షల్మాను బెత్లెహేమే. షల్మాను అంటే రాహాబు యొక్క భర్త. ఈ రాహాబు యొక్క భర్త అది ప్రత్యేకమైన స్థలముగా ఎంచుకొని రాహాబును చూడండి, ఎక్కడో ఉన్నటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి రాహాబును దేవుడు అప్పుడే జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెను ప్రత్యేకించి ప్రతిష్ఠించి పరిశుద్ధమైన కుమార్తెగా చేసి ఆయన ప్రత్యేకించి ఆ స్థలంలో షల్మాను బోయేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. షల్మాను బోయే అంటే షల్మాను రాహాబు తర్వాత మళ్ళీ బోయేసు తన కుమారుడికే అది భూభాగం వచ్చేస్తుంది. ఈ బోయేసు కూడా ఏం చేస్తాడంటే రూతు విధవరాలు, అన్ని రావు కదా, అక్కడ ఆమెనేమో వ్యభిచారి, అన్ని రాళ్ళు వ్యభిచారి రాహాబు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈమెనేమో అన్ని రాళ్ళు విధవరాలైనటువంటి రూతును యూదా గోత్రంలో ఉన్నటువంటి బోయేసుకు దేవుడు ఏర్పాటు చేసి వారి సంతతి నుంచే యేసయ్య జనన క్రమం జరగడం ఏర్పాటు చేస్తాడు. ఎంత గొప్ప వారిలో నుంచి వచ్చిన వాడే దావీదు. ఆ భూభాగము బోయేసుకు వచ్చింది. బోయేసు రూత్ అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కటి ఆ గృహాన్ని అక్కడ కట్టాడు. కొంతమంది అంటే వాళ్ళ ప్రేమ మందిరము గుర్తు అన్నట్టుగా బెత్లెహేము రూతు కోసమే కట్టాడు. రూతు కోసమే ప్రత్యేకంగా కట్టించినటువంటి అది స్థలం. అయితే అలాగే కాలక్రమేణా వెళ్తూ ఉన్నప్పుడు దావీదుకి వచ్చింది ఆ భూభాగం. దావీదుకి వచ్చినప్పుడు దావీదు రాజు కదా, బోయేసైతే రాజు కాదు. ఓకే, అదే పెద్ద కాబట్టి అక్కడనే ఆ ఊర్లోనే పెద్ద. ఈయన రాజు అక్కడెక్కడ ఉన్నాడు, బెత్లెహేములో ఉండలేదు. కాబట్టి దావీదు ఏం చేసిన అంటే ఆయన యెరూషలేములో ఆయన అంతఃపురాలు ఆయన అవి ఇవి అన్ని కట్టించుకున్నాడు. ఇది ప్రతిష్ఠితమైన అప్పుడప్పుడు వచ్చే వాడు బెత్లెహేము అంటే గొర్రెలు కాపరిగా ఉన్నాడు కదా ఆయన. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించి స్థుతించుకుని వెళ్తే ఉండు, అది ప్రతిష్ఠితమైన స్థలంగానే ఎంచుకున్నాడు దావీదు. అలాంటప్పుడు దావీదుకు సహాయం చేసినటువంటి బర్జిలైకి ఆ భూభాగం ఇవ్వాలని ఇష్టపడి బర్జిలైకి ఇస్తాడు. బర్జిలైకి ఇస్తే బర్జిలై యొక్క కొడుకు కింహాము అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? బెత్లెహేములో ఉన్న ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన చాలా మంచి ధనవంతుడు. బర్జిలై చాలా ధనవంతుడు, కింహాము కూడా బాగా ధనవంతుడు. పూర్వ జనం అంతా కూడా మాకు సత్రంలో కట్టించండి అంటే కింహాము సత్రం అని బెత్లెహేములో కట్టిస్తాడు. ఆ కింహాము సత్రం ఎవరిది అంటే యేసు ప్రభు యోసేపుకు వచ్చినప్పుడు ప్రాపర్టీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుల వారి తండ్రి అయిన యోసేపు యొక్క ప్రాపర్టీ. ఎవరు వాళ్ళ స్వదేశానికి వెళ్ళి వాళ్ళ సొంత గ్రామంలో పేరు నమోదు చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా గుండెకు బొమ్మ నుంచి వస్తారా లేదా అందరూ సేమ్. ఎవరి గ్రామం ఎక్కడెక్కడ చెదిరిపోయినా కూడా అప్పుడు నజరేతులో ఉన్నారు వీళ్ళు. నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చారు వీళ్ళు. తమ యొక్క పేరును నమోదం చేసుకోవడానికి యోసేపు తల్లి భార్య కరెక్ట్ సత్రం దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె ప్రసవ సమయాలు అయిపోయినాయి, అక్కడ స్థలం లేకపోయింది. ఎంత బాధ చూడండి. ఆయన ప్రాపర్టీలో మన సొంత స్వాస్థ్యంలో మనకు స్థలం లేదంటే ఎట్లుంటుంది బిడ్డ కదా. యోసేపుకు తెలుసు అది తన యొక్క ప్రాపర్టీ తెలుసు, కానీ వాళ్ళు పరిస్థితులను బట్టి వేరే వేరే చోటుకు వెళ్ళారు. ఆ సత్రం నిండా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనాభా కదా, జనసంఖ్య కాబట్టి అంతా కిక్కిసి వెళ్ళారు. కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. అయితే బెత్లెహేములో దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క అప్పుడు దావీదు వాళ్ళందరూ కూడా పశువుల పాకలు వేసుకున్నారేమో తెలియదు మనకు. సేమ్ ఆ పశువుల పాకలోనే దేవుడు ప్రత్యేకించిన ఒక స్థలం, అది పరిశుద్ధమైన స్థలం బెత్లెహేములో. ఆ పశువుల పాక దేవుడు ఎలా ఏర్పాటు చేస్తున్నాడు? ఒక వేశ్యను పరిశుద్ధపరిచి తన ప్రతిష్ఠిత స్థలంలోకి తీసుకొచ్చాడు. ఒక విధవరాలు అన్ని రాళ్ళని ప్రతిష్ఠితపరిచి తన పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వచ్చాడు. భూభాగం అంతా ప్రతిష్ఠితమైంది. తర్వాత మనం చూస్తే యేసు ప్రభుల వారిని ఈ యొక్క పశువుల పాకలో ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే పెంట లాంటి మన జీవితం. రాహాబు జీవితం పెంటనే, అన్నిల జీవితం అంతా పెంటనే. వాళ్ళు ప్రతిష్ఠిత కాదు, పరిశుద్ధం కాదు. వాళ్ళు అపవిత్రులైన వాళ్ళని పరిశుద్ధపరచడం కోసమే యేసయ్య ఆ పశువుల పాకలో ఆయన జన్మించాడు.
ఆ పశువుల పాకలో ఆ తొట్టిలో ఆయన ఏం చేశారు? పరుండ పెట్టాడు. తర్వాత జ్ఞానులు మరి ఆయన దర్శించేటప్పుడు ఆయన పాకలో ఉన్నాడా, ఎక్కడున్నాడు చెప్పాలి? పాకలో ఉన్నాడా లేదా చెప్పాలి త్వరగా. ఎస్ అన్నో? సరే, ఆయన పశువుల జ్ఞానులు వచ్చినప్పుడు పశువుల పాకలో ఉన్నారన్న వాళ్ళు చేతులెత్తండి త్వరగా. జ్ఞానులు వచ్చినప్పుడు పశువుల పాకలో ఉన్నారు అన్నవాళ్ళు. మిగతా వాళ్ళంతా న్యూట్రలా? మరి ఎక్కడున్నారు? చేతులెత్తున్నారు. చేతులెత్తండి, ఎక్కడున్నారు చెప్పండి. క్విజ్ మాస్టర్కు ప్రైజ్. యేసయ్య ఇంటిలో ఉన్నాడు. జ్ఞానులు తెచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇంటిలోనికి వెళ్ళి అన్నారు. గొల్లలేమో పశువుల పాక దగ్గరికి వచ్చినారు. గొల్లలు మాత్రం పశువుల పాక దగ్గరికి వచ్చారు. అక్కడ పశువుల పాకలో దూతలు వచ్చినారు. చుక్క అక్కడ పాక పైన నిలబడింది. తర్వాత ఈ యొక్క గొల్లలు కూడా దర్శించారు. ఆ తర్వాత నక్షత్రం వారు ఉన్న ఇంటి పైన, లూకా 2 మీకు తేటగా అర్థమైంది. వారు ఉన్న ఇంటి పైన నక్షత్రం నిలవగా వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి అయింది కదా, ఇంటిలోనికి వెళ్ళి అక్కడ తల్లిని శిశువును వారు చూసి వారికి బంగారు సామ్రాణి గోడలు అర్పించి వెళ్ళారు. వాటి గురించి మరి ఇంకోసారి ధ్యానం చేస్తారు. ఇంటిలోనికి అంటే దాదాపు యేసయ్య పుట్టినటువంటి 2 సంవత్సరాలకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు. ఇక్కడి నుంచి వీళ్ళు లేచి అక్కడ వీళ్ళు యేసయ్య పుట్టాడని చెప్పగానే అక్కడ నిజంగా వాళ్ళు లేచి మళ్ళీ ఇంకొక చోటుకు వెళ్తారు. హల్లెలూయా. 2 సంవత్సరాల్లో, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది ఆయన పుట్టని చెప్పారు కదా వీళ్ళు. కాబట్టి 2 సంవత్సరాల లోపల పిల్లలు ఇక్కడ వధించాడు. ఆ 2 సంవత్సరాల పిల్లలు అక్కడ బెత్లెహేంలో వధించినారు. కాబట్టి రాహేలు తన పిల్లల విషయమే ఆమె ఏం చేసింది? ఏడ్చింది. వధ జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో. ప్రతిష్ఠితమైన ఆ భూమిలో రక్తపాతం జరిగింది. అంటే అంతవరకు బలులు అర్పించలేదేమో, వీళ్ళు బలి పశువులుగా చిన్న పిల్లలంతా అర్పించడం. ఎంత ప్రణాళిక దేవుడు కాదు. ఇదంతా చేయడానికి కారణం నీవు నేను ప్రతిష్ఠితంగా దేవుడికి ఇష్టంగా ఉన్నాను. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లో ఉన్నాం. అక్కడ మనం చూస్తే షల్మాను, రాహబు అక్కడే, దావీదు అక్కడే, బోయేజు రూతు అక్కడే, యేసయ్య కూడా అక్కడికే వెళ్ళాడు. ఇప్పుడు యేసయ్య నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీ శరీరంలో నేను కదా చేసింది, మరి చేసిన ప్రతి భూభాగంలో నా ప్రతిష్ఠిత భాగం ఏర్పాటు చేయండి అన్నా. చేశాను కదా. మరి నీ ఇంటిలో దేవుడికి ప్రతిష్ఠిత స్థలం ఉందా? ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు స్వర్ణక రాలేదు కదా, వాళ్ళ బంధువులు ఇంటికి విజయ్ కుమార్ హెచ్ఎం ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళ బంధువులు ఇంటికి ట్రైన్ చేయడానికి వెళ్ళినప్పుడు 4 పెద్ద బండలు వేసి ఒక బాత్రూమ్ అంటుంది అంతే. ఇదేంటి ఇక్కడ ఎలా కట్టారో అని మనం వెంటనే అదే ప్రతిష్ఠిత స్థలం చూడండి. వాళ్ళు తడుముకోకుండా ప్రతిష్ఠితమైన స్థలం అక్క, నేను ప్రార్థన చేసుకున్నది ఇదే అన్న. అంటే వాళ్ళకున్న 2 గదులే. 2 గదులు ఎక్కడ కట్టుకున్నారు దేవుడికి? అక్కడికి వెళ్ళి అందరూ ప్రేర్ చేసుకుంటారు. అన్న ఒక్క ప్రేర్ కోసం చనిపోయాడు అన్న, ప్రభుత్వం చూపించినాడు. అక్కడ ప్రేర్ చేసుకుంటాం అక్క మేము అన్నారు. చూసారా, ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోయి ఆ స్థలంలో మేము ప్రేర్ చేయాలి. మళ్ళీ తర్వాత కుటుంబ ఫ్యామిలీ ఉండదా అన్న? మళ్ళీ కుటుంబ ఫ్యామిలీ ఉండదు. 2 టీచర్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్న పిల్లలు. హల్లెలూయా. ప్రతి హిందూస్ చూడండి, ప్రతి ఇంటిలో ఖచ్చితంగా దేవుడి గది ఉంటుంది. మరి క్రైస్తవులు సిగ్గులేదు. చాలా మంది క్రైస్తవులు సిగ్గులేదు అంటారు. ఉందా దేవుడికి ప్రతిష్ఠితమైన స్థలం? మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక మూల ఎక్కడ కూర్చోడా ప్రార్థన అది చాపన ఏదో వేసి అక్కడ వెళ్ళి ప్రార్థన ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక స్థలం ప్రత్యేకం. అలా ఇది ఉంది కాబట్టి నాన్న బంగారుపేటలో ప్రతిష్ఠితమైన స్థలంగా అక్కడ మాన్నంత చర్చి కట్టడం జరిగింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా ప్రార్థన, ఫస్ట్ ప్రార్థన అది ఉంది. నేను ఫస్ట్ ఇది కిచెన్లోమో అది ప్రార్థన, దాని నుంచి అది ఎక్స్చేంజ్, దాని నుంచి మళ్ళీ పైన ఎక్స్చేంజ్, దాని నుంచి అది పట్టకపోతే ఇక్కడ. హల్లెలూయా. అంటే ప్రతిష్ఠితమైన స్థలం దేవుడికి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నీకు చేసింది. ఇది ఇల్లు గురించి. మరి నీ శరీరం గురించి అడుగుతున్నాడు. ఆయననే కదా చేసింది నీ శరీరం కూడా. మరి నీ శరీరంలో ఆయన ప్రతిష్ఠితమైన స్థలం ఏది చెప్పారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చాం. హృదయం. కాబట్టి మరి ఈ యొక్క 2020 అంతంలో మనం మన హృదయంలో ప్రత్యేకంగా ఉంచాలి, ప్రతిష్ఠితంగా ఉంచాలి. హృదయ శుద్ధి గల వార్తలు వాళ్ళు ఎవరు చూస్తారు? దేవుని చూస్తారు. మన హృదయం అనే గదిలో ప్రతిష్ఠితంగా కావాలంటే ఈ యొక్క మరి నరునికి జన్మించిన వాళ్ళు జన్మతః పాపులు.
మనమంతా కూడా పాప పంచులమై ఉన్నాం. పాప పరిహార్థమని మనం అర్పించాలంటే వాక్యము ద్వారా. వాక్యమే రక్తం. నిబంధన ఎన్నిసార్లు చెప్పండి మీకు. ఏసే రక్తం అంటే వాక్యమే, ఇంకా వేరేది ఏది లేదు. వాక్యం కంటే హైలైటింగ్ ఏది లేదు. ఆయన నామం కంటే ఆయన వాక్యం ఏం చేసినాడు, ఆయన హెచ్చించాడు. మనం ప్రార్థన చేసేది ఏసే రక్తంలో ప్రోక్షించుకొని ప్రార్థన చేయమని మేరీ చెప్పింది. మేరీకి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమేమి చేస్తాం, నామంలోనే కదా. మరి నామం హెచ్చించడానిదా లేదా? అది నామంలో శక్తి ఉంది, ఒక రక్తంలో మాత్రమే కాదు. ఏసే నామంలో శక్తి ఉంది, ఏసే రక్తంలో శక్తి ఉంది, పరిశుద్ధాత్మలో శక్తి ఉంది, స్తుతులలో శక్తి ఉంది. దేవుని స్తుతించడం ద్వారా, పరిశుద్ధ పరచడం ద్వారా శక్తి. అందుకనే కీర్తన 93 వాళ్ళు నీ పరిశుద్ధత ఎన్నటెన్నటికి నీకు తగులు. తర్వాత ప్రకటన 4:7 పరిశుద్ధులు 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 పరిశుద్ధని మానక వాళ్ళు రాత్రి మగలు గాన ప్రతిగానం చేస్తున్నారన్న పరిశుద్ధత గురించి. తర్వాత రోమ కాదు సామెతలు 8:5-8 చూడండి. జ్ఞానం లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనని తెలుసుకుంటే బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడుడి. బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పాను. శ్రేష్టమైన సంగతులు చెప్పాలన్న. వినాలంటే ఖచ్చితంగా నువ్వు సన్నిధిలోకి రావాలి. వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. అదే యథార్థమైన మాటలే దేవుని మీద. నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకురాలు, నిజంగా దేవుని చేత ప్రత్యేకించి ప్రతిష్ఠించబడ్డారు. యథార్థంగా చెప్తారు, సత్యమే చెప్తారు, శ్రేష్టమైనవే చెప్తారు. యథార్థమైనవే అంటే తప్పు చేసిన వాడిని పర్లేదే దేవుడిని దీవిస్తాడని అంటే యథార్థమా? చెప్పండి మీరే, చెప్పొచ్చిన అలాగా. మనల్లో ఏమంటారు, ఎప్పుడు గద్దిస్తూ ఉంటాయి అంటారు. మరి ఆడ ఇలా దేవుడు ఏం చెప్తున్నాడు, ఆడ శ్రేష్టమైన అంటే మనం గద్దించకపోతే వాడు నరకానికి పోతాడు కదా. మరి నరకానికి పోవడం అంటే అది నువ్వు ఏం చేసినట్టు ఇది చేసినట్టే కాదు, గద్దించాలి. హెచ్చరికలు శ్రేష్టమైన జ్ఞానంతో. అందుకే యథార్థంగా మాట్లాడాడు. అబద్ధీకుడు ఎక్కడికి వెళ్తాడంటే నరకానికే వెళ్తాడు. దేవునికి విరోధమైన విధానంలో ఉంది. 19వ అధ్యాయం మనం చూస్తే 22 చదవండి. సామెతలు 19:22. కృప చూపుట నరుని పరులకు పీనుగా చేయును. అబద్ధీకుని కంటే బాగుంది కదా. అబద్ధీకుని కంటే నువ్వు ఎంత సంపాదించా, ఎంత నీకు డిగ్రీలు ఉన్నా కూడా, నువ్వు పిహెచ్డీ చేసినా, ఎన్ని రెవెన్యూలు తీసుకున్నా కూడా, డాక్టరేట్ తీసుకున్నా కూడా అన్ని వేస్ట్, అన్ని అబద్ధాలు వస్తున్నాయి. యథార్థంగా ఉండాలి. అబద్ధీకుల కంటే దరిద్రుడే శ్రేష్ఠుడు. దరిద్రుడు అనే మాట నువ్వు వాక్యం తెలిసి అబద్ధాలు చెప్తున్నా, వాక్యం తెలియకున్నటువంటి మాట దరిద్రుడు. ఎందుకంటే ప్రకటనలో ఉండేది మాట. ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ధనవంతుడు కాదు, నువ్వెవరు దరిద్రుడవే, దిక్కుమాలిన వాడవే. నీకు అసలు దిగంబరుడు, దిక్కుమాలిన వాడు దరిద్రుడు. దరిద్రులకు వస్తాలుంటాయా? ఉండవు. దిక్కుమాలిన వాళ్ళకి వస్తా ఉంటాయా? కొందరుకుంటే కొందరుకుండా. బుద్ధివాడు నీకు వస్తాలు ఏమైనా కూడా నీకు తెలియదు, అంత ఉంది నీ దరిద్రం. అందుకనే నా దగ్గర కొనుము అంటాడు. కాకపోతే వాక్యం, వాక్యం ఉన్న వాళ్ళే ధనవంతుడు. వాక్యంతో నింపబడిన వాళ్ళే ధనవంతుడు. లోకంలో ఎన్ని కోట్లు సంపాదించినా కూడా నువ్వు దరిద్రుడవే. ఎన్ని డిగ్రీలు సంపాదించినా కూడా నువ్వు దరిద్రుడవే. నువ్వు దిక్కులేని వాడవే, నువ్వు దిగంబరుడవే. కానీ నీకు వస్త్రాలు ఉన్నాడు. ఎంత కాస్ట్లీ కోట్లు వేసుకున్నా కూడా, ఎంత కాస్ట్లీ పడతారు, 50,000 పెట్టి నువ్వు కోటి పెట్టి 1,00,000 పెట్టుకోను, వేస్ట్, దిగంబరవే. అది నీకు కనపడదు, దేవుడు కనపడదు. అదే దరిద్రుడు దేవునికి మహిమకరమైన 500 కట్టినా, 1000 కట్టినా, 2000 కట్టినా దేవుడికి ఇష్టం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది అంటారు ఎంత ఖరీదైన చీర కట్టింది కానీ చీర విలువ పోయింది అంటుంటారు. విన్నారా మీరు? వింటారు కదా. కట్టే విధానంలో కట్టకపోతే చీరకు విలువ ఉండదు. అదే మనము 1000 రూపాయల చీర కట్టినా కూడా చీరకి ఏమిస్తుందా చెప్పాలి మీరే. గట్టి ఇవ్వండి, గట్టిగా అది బాగుంటుంది. విందని చెప్తుంది నాకు వెళ్ళక. అందరూ చీరకే అందం అంటారు, నీకు కాదు అందం. ఎవరికి వస్తుంది? చీర నుంచి నీకు వస్తుంది అన్న. కట్టే విధానంలో కట్టకపోతే వాక్యం కూడా అంతే. కట్టడాలు, హెచ్చరికలు సరైన విధానంలో మన గద్దింపులు స్వీకరించకపోతే మన బ్రతుకు ఎంత విలువైనా కూడా వేస్ట్, అందం ఉండదు. బల సౌందర్యంలో దేవుని సన్నిధిలో ఉన్నాయి. 96 కీర్తనలు ఉన్నాయి, చదువుకోండి. అందుకనే ప్రకటన 8లో వాడు రాత్రి మగడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు.
పరిశుద్ధులు యథార్థంగా మాట్లాడతాడు, పరిశుద్ధులు నిజాయితీగా మాట్లాడతాడు, పరిశుద్ధులు సత్యమే చెప్తాడు. ఇదిగో నువ్వు దరిద్రుడు అంటే దరిద్రుడే చెప్తాడు. నేను ఇంత ధనవంతుడు దరిద్రుడు అంటే లేదు, నువ్వు దరిద్రుడవే. ధనవంతుడు కూడా వేస్ట్, మూర్ఖ స్వభావం ఉంది నీలో. అబద్ధాలతో సంపాదించినావు. అక్రమమైన ధనం ఉన్న ఉంటే లేకపోయినావు. మొన్న క్యాండిడేట్ సర్వీస్ లో ట్రెక్ చేసి చెప్పినాడు కదా, విన్నారా? క్యాండిడేట్ సర్వీస్ లో ఎంతమంది విన్నారు? పోయిన వాళ్ళు ఏం మీరు వినలేదా? పోలేదా? అయితే చెప్పినారా? నేను వింటాను, పోకుండా వింటాను. నేను అందుకే 8:30కే ముగిస్తాను. పోయే వాళ్ళంతా పోలే, వాళ్ళు 8:09కి వాకింగ్ స్టార్ట్ చేసినారు. మన చర్చ అంతే అంతే. నిద్ర ఆయన అంటున్నాడు, అప్పుడే నిద్రపోతున్నారు చాలా మంది. వీళ్ళ నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతుండే అన్నాడు ఒక హెచ్చరిక. రెండవది, మీరంతా ఎప్పుడో వచ్చేది, ముందు రావాలి అన్నాడు. ముందు వచ్చేవాళ్ళ బ్లెస్సింగ్స్. ఈరోజు దేవుడు కూడా ఇంత మాట, నువ్వు ముందు వస్తే నీకు ముందు ఉద్యోగం ఇస్తుంది, ముందు వస్తే నీళ్ళు ముందు ఆశీర్వదించబడతారు, నువ్వు లేట్ వస్తే లేట్గానే బ్లెస్సింగ్స్ ఉంటాయి. చెప్పినాడు కదా ఆయన. 3 ఉదాహరణలు ఇచ్చినాడు. పక్షవాత రోగంతో 38 ఏళ్ళు కన్నా ఆ వ్యక్తికి ఎందుకయ్యా నీకు స్వస్థ లేదు, నేను ముందు దిగకుండా, ముందు దిగినా స్వస్థత అవుతుంది. కానీ కనికరించి ఏసయ్యా అతను స్వస్థపరిచినాడు. ఇప్పుడు కొందరికే కనికరం, అందరికీ కూడా. వాడి రోగులు చాలా మంది ఉన్నారు కదా, అంటే ఇతనికి ఆసక్తి ఉంది దిగాలని, ముందు పోవాలని ఆసక్తి ఉంది, కానీ దిగలేని పరిస్థితి. అప్పుడు దేవుడికి క్షమిస్తాడు. కానీ నువ్వు దేవుడికి రాకుండా అది దాన్ని సాకు పెట్టుకొని లోకాలన్నీ పనులన్నీ పెట్టుకొని నేను అందుకు రాలా ఇందుకు రాలంటే దేవుడు వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను కూడా నీకు ఆలస్యం దర్శించు. ఏదైనా ఉద్యోగమైన ఆలస్యమే, పెళ్ళైన ఆలస్యమే, ఆర్థిక స్తోమత అయిన ఆలస్యం, బిల్లు కట్టేది కూడా ఆలస్యమే. కడతారు కానీ 10 ఏళ్ళైనా ముగించారు. కానీ ఇక్కడ దేవుడి పిల్లలకు అందరికీ ఇల్లు ఇచ్చారు. కరుణాపీఠంలో ఎంతమంది ఇల్లు కట్టుకోవాలనుకున్నా అందరికీ ఇల్లు కట్టించినాడు, అప్పులు ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు ముందుగా వచ్చినారో వాళ్ళకందరికీ ముందుగా వచ్చిన వాళ్ళు. చాలాసార్లు చెప్తుంటాను నేను. విక్టోరియా రత్నం వెళ్ళినప్పుడు 6:30కి ఇవన్నీ సిద్ధపరిచేస్తారు. 7 గంటలకు ప్రార్థన అయితే, 9కి ప్రార్థన అయితే 8:30 9 లోపలనే వేసేసుకుంటారు. అందుకే తొందరగా ఉపయోగించింది. ట్రైనింగ్ అయిపోయింది, అందరికి తొందరగా. నేను కూడా ట్రైనింగ్ అయిపోయినా తొందరగా ఉద్యోగం. కానీ ఎప్పుడు నేను దేనికి లేట్ చేయను, ఎప్పుడో లేదు. అదే వేరే చోట ప్రార్థన ఉంటే, వేరే చోట ప్రార్థన ఉంటా వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యం అయిపోయిన తర్వాత వస్తాను. నేను ఆ కమల వాళ్ళ ఇంట్లో ఉంది అలాంటి నేను మైకులు తీసుకుందామని పోతే ఆ మైకులు అదేదో కంట్రోల్ రూమ్ అని చెప్పా. మేము పాత బస్ స్టాండ్ ఇంకా మళ్ళీ అందులో టైం అయితేనే వెంటనే వచ్చాను. మా స్టవ్ కూడా ఒకటి మంచి తీసుకున్నాను. దేవుడు నిజంగా నిన్న 3,000 మాకు గెయిన్ చేసినాడు. ఎట్లా అంటే అది పని చేయకపోతే ఇంకో కొత్తది తెచ్చుకోవాలని పోయినాను యాక్చువల్గా. కానీ 600కే తెచ్చినాడు. ఎంత మంచిగా అదే షాప్ ఓనర్లో అది పనికి రాదు మేడం. ఇంకా నేను తీసుకొని 3,000 కొనాలి అన్నాడా లేదా? కొనన్నా. ఈమె 500 నష్టం చేసుకున్నాడు. మళ్ళీ దేవుడు నాకు గుర్తేసి వెళ్ళిపించాను. అంటే ఆ స్పెట్స్ దగ్గర 500 ఇచ్చినాను, టైం అవుతుంది అనేసి నేను త్వరగా వస్తున్నా. నేను ఆటోలో ఎక్కేటప్పుడు మెట్లు దిగుతున్నా, చాలానే మెట్లు దిగేటప్పుడు అమ్మ చాలా చేంజ్ తీసుకున్నాడు అన్నాను కదా. 2 భార్యాభర్తలు ఉన్నారు, ఒక్కరు కూడా అన్నా. నేను ఎక్కిన తర్వాత నాకు గుర్తొచ్చింది. వెంటనే దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. 500 చూపిస్తున్నాడు నా ముందు. ఎందుకు 500 చూపిస్తున్నారు? ఎవరైనా కానిపిస్తున్నారు ఏమన్నా ఇట్లా అనుకుని దేవునికి స్తోత్రం ఇచ్చిన వాళ్ళకు అలా అనుకున్నా. అంతే ఎవరైనా అదే అక్కకు రేపు ఎల్లుండా ఇవ్వాలని అనుకుంటారు, అందుకు నాకు చూపిస్తున్నాను. నేను అట్లా తర్వాత మళ్ళీ వెంటనే షాపు చూపించినాడు దేవుడు. అప్పుడు గుర్తొచ్చింది, నేను 500 ఇచ్చినాను కదా అనేసి మళ్ళీ వెనక్కి వస్తే వాడు మేము వచ్చేటప్పుడు ఏం చేసిన వాళ్ళు లేడు. వాళ్ళ భార్య ఉంది. భార్య ఏమంటే నా దగ్గర లేదు మేడం, ఆయన వచ్చేవరకు ఉన్నాడు అంటున్నాను. కొడుకున్నాడే భార్య ఉంది. 350 ఉండవా మీ దగ్గర? 150 అది కూడా పాడైపోయింది ఇచ్చినాను. నేను ముందే ఇట్లా ఇది పాడైపోయింది అంటే అది అంతే లేనింది నీకు తెలియదు ముందు తీసుకుపోయిటాను. నా దగ్గర ఉంది చూపిస్తాను, నా దగ్గర ఉంది. అది ఆ ప్రాపర్టీలో ఉండాలి. అది ఇలా ఉంటే ఇది రాంగ్ ఇది సరైన స్పెక్టికల్ కాదని నేను ముందు చెప్పినా కూడా అన్ని అట్లే మేడం అని నాకు ఫస్ట్ కొట్టినాడు. తర్వాత నేను నాది చూపించిన తర్వాత నోరు చూసుకున్నాను. మీరు జినైన్గా ఉండాలి, ఇలా ఉండాలి అంటే మేము అల్లాన్ని చూస్తున్నారు, అల్లా విషయాలు ఇట్లా వేస్తాను. తర్వాత 500 ఇచ్చుకున్నాను. వద్దు నీ గ్లాసెస్ కూడా ఉందని చూపిస్తున్నాను. హల్లెలూయా. అయితే ఆడ నేను 500 తీసుకుని ఇంకా బస్సు ఎక్కాలని మేము అనుకుంటుంటే మళ్ళీ కాల్ వచ్చింది కమల దగ్గర నుంచి. ఆయనకు ముందే వస్తానన్నా, కానీ టైమింగ్ చెప్పినా ఈ టైంలో అయితే వస్తానమ్మా, ఇంకా వేరే టైం అయిపోతే రాము ఇవ్వను. లేదు మేడం నేను చూసి మీకు వచ్చి ప్రేమ చేస్తున్నా, ఖచ్చితంగా మీరు వచ్చి లాస్ట్ ప్రేమ చేసుకోవాలి, మళ్ళీ డిసెంబర్లో రావాలి అంటే ఇంకా అప్పుడు ఆయనకి ఆన్ 500 ఇచ్చింది. అర్థం అయిపోయింది.
దేవుడు ఎంత ఇదిగా తన పిల్లలు అంటే ఏది పోగొట్టుకోకూడదు. ఎందుకు అంటే మనం దేవుడికి ఫస్ట్ ప్రయారిటిస్తే, అందుకు ఇచ్చుకున్నాం. ఫస్ట్ ప్రయారిటిస్తే నీది ఎవరు పోగొట్టకుండా చేస్తాం. ఎవరైనా నష్టం చేసినారో వాళ్ళకి నష్టం చేసి మళ్ళీ నీకు ముక్కు ఇండి మళ్ళీ నీకు ఇస్తాం వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయములు దేవునికి ప్రతిష్టంగా ఫస్ట్ ప్రయత్న దేవునికి వాళ్ళు. మొదట వాక్య ధ్యానం, మొదట ప్రార్థన, మొదట దేవునితో మాట్లాడు, తర్వాత ప్రజలతో మాట్లాడు. లేచినప్పటి నుంచి వెంటనే ఎవరితో మాట్లాడడం, లేచినప్పుడు వెంటనే చెయ్యదు. ఫస్ట్ దేవుడితో మాట్లాడు, దేవుని స్తుతించు, వాక్యం చదువు, ఆ తర్వాత నీ పనులకు. అలాగనే ఆదివారం దినం వారి ప్రతిరోజు ప్రార్థన టైంకి ఎప్పుడైతే ఫస్ట్ వస్తారో ఖచ్చితంగా వారికి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు రాసి పెట్టుకోవాలి. మీరు టైంకి రాకుండా నాకు ఉద్యోగం రాలే, నాకు పెళ్లి కాలే, నాకు ఇల్లు కట్టాలా, ఇలా నేను దానికి వాడతాను. ఫస్ట్ ప్రయత్నం మీరు ఇవ్వండి, ఖచ్చితంగా దేవుడు చేస్తారు. దేవుడు ఈ లేఖన బాగా జీవించి ఆశీర్వదించుగాక. ఆమె ఈ సమయంలో నాయన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి పనిలో నువ్వు ముందుండి చేపిస్తున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నువ్వు ఉంటే చాలయ్యా మా కన్న తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఎవరు ఏమి అని వచ్చినారో ప్రభువా, అది నువ్వు తీరుస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. తండ్రి తాగుబోతులు, తిరుగుబోతులు నాయన వాళ్ళను కూడా మార్చు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. తండ్రి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి జ్ఞానమి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నాయన మమ్మల్ని కూడా నాయన చీకట్ల నుండి నడిపించిన